హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ పోస్టుల భర్తీకై ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 400 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. వీరికి శాలరీ నెలకి 56,100 రూపాయలు అందజేయబడుతుందండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించి లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగిందండి. వివిధ పోస్టుల భర్తీకై ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీని ద్వారా మొత్తం 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2024 త్రూ గేట్ 2022 or 2023 or 2024. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 30, 2024. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి కేటగిరీ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ఫ్రెష్ వేకెన్సీస్ అనేవి 396 ఉన్నాయండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి 4 ఉన్నాయి. మొత్తం ఖాళీలు కానీ చూసుకున్నట్లయితే 400 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రారంభ తేదీ ఏప్రిల్ 10, 2024, చివరి తేదీ ఏప్రిల్ 30, 2024. విభాగాల వారీగా వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ముందుగా మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారండి. మెకానికల్ విభాగానికి సంబంధించి మొత్తం వేకెన్సీస్ అనేవి 150 ఉన్నాయి. కెమికల్ విభాగానికి సంబంధించి 73 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి 69, ఎలక్ట్రానిక్స్ విభాగానికి సంబంధించి 29, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి సంబంధించి 19, సివిల్ విభాగానికి సంబంధించి 60 ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మొత్తంగా 400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ కానీ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 159, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 39, ఎస్సీ కేటగిరీలో 61, ఎస్టీ కేటగిరీలో 32, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీలో 109 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి విద్యార్హత వివరాలు కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సు చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. అయితే కనీసం 60% మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత కలిగి ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వబడింది. ఇక దీనికి సంబంధించి ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ తేదీ అనేది ఏప్రిల్ 30, 2024 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారండి. 30, 4, 2024 నాటికి జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అప్పర్ ఏజ్ లిమిట్ 26 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 29 సంవత్సరాలు గాను, ఎస్సీ ఎస్టీ వారికి 31 సంవత్సరాలు గాను, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వారికి రిలాక్సేషన్ 10 సంవత్సరాలు ఇవ్వబడిందండి. పీడబ్ల్యూడి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి అయితే 36 గాను, పీడబ్ల్యూడి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 39 గాను, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వారికి 41 సంవత్సరాలు సడలింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ మరియు కమిషన్డ్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ కమిషన్డ్ ఆఫీసర్స్ ఆర్ షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఈ అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి నిబంధనల ప్రకారం 31 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు అయితే కల్పించడం జరిగిందండి. ఇక ట్రైనింగ్ పీరియడ్ కానీ చూసుకున్నట్లయితే ఎంపిక కాబడిన అభ్యర్థులు 1 సంవత్సరం ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి. ఇక ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిన తర్వాత వారికి స్టైఫండ్ కానీ చూసుకున్నట్లయితే మంత్లీ స్టైఫండ్ అనేది అంటే డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో వీరికి స్టైఫండ్ కానీ చూసుకున్నట్లయితే 55,000 రూపాయలు అందజేయబడుతుంది. దీంతో పాటుగా 1 time బుక్ అలవెన్సెస్ అని 18,000 రూపాయలు కూడా అందజేయబడుతుందండి. వీటితో పాటుగా లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అండ్ అకామిడేషన్ కూడా ఎన్పిసిఐఎల్ వారి చేత ప్రొవైడ్ చేయబడుతుంది. ఇక అదేవిధంగా 1 year ఓరియంటేషన్ ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడాను సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్ సి కింద వారు ప్లేస్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీరికి పే లెవెల్ మ్యాట్రిక్స్ లెవెల్ 10 పే స్కేల్ కింద 56,100 శాలరీ అయితే నెలకి అందజేయబడుతుందండి. ఇక వీటితో పాటుగా వారికి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, సైట్ లొకేషన్ అలవెన్సెస్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్సెస్ ఇలా అన్ని రకాల అలవెన్సెస్ మరియు
బెనిఫిట్స్ మరియు మిస్లెనియస్ ఫెసిలిటీస్ కూడా వారికి అదనంగా కల్పించబడతాయండి. ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా కల్పించబడతాయి. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది అభ్యర్థులు రాత పరీక్ష ఆధారంగా ఉంటుందండి. దీని తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ మరియు వెన్యూ అనేది మీకు జూన్ 3 నుంచి జూన్ 15 వరకు నిర్వహించబడతాయండి. దీని తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ యొక్క వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. వీటి తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులు వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుందండి. దీనికి సంబంధించిన ప్రొఫార్మా అనేది npclcareers.co.in వెబ్సైట్ నుంచి వారు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ www.npclcareers.co.in ఈ యొక్క వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఫ్రమ్ April 10, 2024 టు April 30th, 2024 అండి. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫీ వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీస్ అంటే జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులకి 500 రూపాయలు ఫీ అనేది ఉందండి. ఇక అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ అభ్యర్థులు మరియు ఎన్పిసిఎల్లో ఆల్రెడీ పనిచేస్తున్న ఎంప్లాయీస్ వీరికైతే ఎటువంటి ఫీ లేదు. వీరు ఫీ నుంచి అయితే ఎగ్జామ్షన్ ఇవ్వబడిందండి. ఫీ పే చేసేందుకు కానీ చివరి తేదీ ఏప్రిల్ 30, 2024గా ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా క్వరీస్ కానీ గ్రీవెన్సెస్ కానీ ఉన్నట్లయితే అభ్యర్థులు వారి యొక్క గ్రీవెన్సెస్ని April 10, 2024 నుంచి April 30, 2024 వరకు వారు మెయిల్ చేయవచ్చండి. మెయిల్ చేసేందుకు గాను కావాల్సిన ఈ అడ్రస్ అయితే www.npcl.nic.in యందు అవైలబుల్గా ఉంటుందండి. లేదు అంటే npclcareers.co.in యందు కూడాను వారు సంప్రదించవలసిందిగా ఇక్కడ కోరడం జరిగింది. ఓన్లీ వ్యాలిడ్ క్వరీస్ పర్టైనింగ్ టు రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2024 విల్ బి ఎంటర్టైన్డ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి వ్యాలిడ్ క్వరీస్ మాత్రమే వారు రిజాల్వ్ చేస్తామన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ముంబై నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. దీని ద్వారా అయితే మొత్తంగా 400 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారండి. BE, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేసే మినిమం 60%తో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు ఇవ్వడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.